మీరు ఇచ్చింది నేను పెన్షన్ తీసుకుంటా ఉన్నాను. ఇచ్చిన 200 రూపాయలు తీసుకున్నా, తిరిగి 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఇల్లు ఇచ్చినారు. ఈ ఇల్లు మీదే సార్. అవును, అప్పుడు లేదు సార్. తిరిగి 2000 ఇస్తుంది, తిరిగి మొన్న 7000 ఇస్తుంది. మా చంద్రన్న దానిగా మేము పండుగగా చేసిన మా పంచాయతీ 4000 ఇచ్చాము. ఇప్పుడు 4000 ఇస్తారు. దయతో మహానుభావులు మీరు పెట్టిన మా బీరో నుంచి మీరు వచ్చింది. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? 2 కొడుకులు, ఒక ఆడపిడి సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? మీరే ఉంటారు సార్, మీదే ఊర్లోనే. ఎవరు నీ కొడుకులు? ఎవరు? నువ్వు ఒక సన్న నువ్వు పట్టుకుని నేను కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టుకుని మానేయాలి. రా ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ రకొచ్చు. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. నీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళు ఇద్దరు? రా నువ్వు పాప, ఇంకొకరు నువ్వమ్మా. ఏం చదువుతావు? ఎక్కడ నువ్వు? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకున్నది కాబట్టి నేను కూడా చదివిస్తా. మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరున్నా? ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? సార్ నేను డైలీ వేజెస్ కింద వాటర్ వర్క్స్ దీంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఆర్డబ్ల్యూఎస్ దీంట్లోనే శ్రీరామరెడ్డి డ్రింకింగ్ వాటర్ ఉంది సార్, దాంట్లో డైలీ వేజెస్ కింద వర్క్. ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? లేదు సార్, ఐటీ టెక్నాలజీ నేర్చుకోలేదు సార్. నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి డిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? నీ భార్య వద్దు వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా? ఇట్రా ఎట్రా ఎట్రా కాళ్ళు పెట్టుకో. చెవి చిన్నాడు. కూతురు ఏ ఊరికి ఏ ఊర్లు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వు ఎక్కడ? వద్దు వద్దులే. మీ ఆయన ఏం చేస్తాడు? వద్దా 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 వద్దే. ఏమా మగ్గాలు? కూలి మగ్గాలు చేస్తాను. పక్కన ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వమ్మా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అది చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇది మీ దయ సార్. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పిల్లలు పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఇప్పుడు నా కొడుకు ఇద్దరు చదువుకున్నాడు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లలు వ్యవసాయం కూలి కొనిపోతుంటాడు. ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇప్పుడు ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు? లోన్ ఇప్పిస్తే గొర్రెలు అనుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చినాయా? అట్లానే చేయొచ్చు సార్. కాదు, ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చే లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా? ఆవులు, పాడే ఆవులు లేవు సార్. దిగులు మనకంతా పాలేసిపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి
ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరూ చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, వాళ్ళిద్దరూ కూలి పని కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానే, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. సార్ అదే రమ్మని ఇచ్చేసి ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి. ఏంట్రా అర్జుడు కూర్చో కూర్చో. ఒకసారి అందరూ ఫోటో తీసుకుందాం. అందరు రండి, నేను నిలబడుకోండి. ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలు వదిలేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వదిలే. ఇట్రామా, ఇట్లా ముందుకు రండి, అందరూ కనపడిగా తీసుకోండి. అందరూ ఇట్లా అర్జుడు అందరూ ఓకే అమ్మా, నమస్కారం. రా మీటింగ్ తిరిగి చెప్తా. 2014లో మీరు 17 ఫోటోలు పెట్టారు. ఎంటైర్ పంచాయతీలో మీరు ఫోటోలు పెట్టారు. మొత్తం పండుగ చేస్తాం. బాయ్ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.